మొదటిసారి ఏదో ఫైల్లో సంతకం పెట్టడం ఇది ఇవాళ ఆనవాయితీ అయిపోయింది కాబట్టి ఆయన ఏదో మొదటి సంతకం పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆ ఫైల్ అవన్నీ సిద్ధం చేసి ఆయన టేబుల్ మీద పెట్టినప్పుడు కూడా ఎవరో తీసుకొచ్చారు, ఏదో స్వీట్స్ డబ్బా ఎవరో తీసుకొచ్చి ఆయన స్వీట్స్ ఇస్తే ఆయన స్వీట్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం, ఇవన్నీ కూడా నాకు ప్రత్యేకంగా కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి అంత పర్సనల్ ర్యాపోర్ ఎప్పుడు కూడా మాకెవరికి సామాన్యంగా ఉండేది కాదు. వారితో మాట్లాడటం కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారితోనే ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కొంత చనువుగా మాట్లాడేవాళ్ళం. సిటీలో ఉదాహరణకి నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో పనిచేసిన రోజుల్లో ఆయన పొద్దున పూట ఇన్స్పెక్షన్స్కి హైదరాబాద్ సిటీలో తీసుకెళ్ళేవారు. చాలాసార్లు 20-30 సార్లు అందరం వెళ్ళాం. ఓ బస్సులో అందరం ప్రయాణం చేయడం, వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ పరిస్థితులను పర్యవేక్షణ చేయడం, అలా సందర్భాల్లో కొన్నిసార్లు ఆయనతో కొంత చలోక్తిగా ఏదో 1-2 మాటలు చెప్పడం, కొన్నిసార్లు ఆయన విని ఊరుకోవడం, కొన్నిసార్లు మందలించడం, ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. అంటే కొంత పర్సనల్గా ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేయడం, అంతకంటే ఎప్పుడూ జరగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నువ్వు నడిపించన్నా అని ఇవన్నీ చెప్పారో ఐ వాజ్ లిటిల్ టేకెన్ అ బ్యాక్. ఏమిటిది, మేబీ ఆయనకు అనుభవం లేదు కాబట్టి అడుగుతున్నారేమో అనే ఉద్దేశంతోనే నేను దాన్ని స్వీకరించాను. ఆ విధంగానే నేను అడుగులు వేశానండి. ఎంతకాలానికి పట్టింది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రిపేర్ అయ్యాక యాక్షన్లోకి దిగుతారు, అదంతా నటన అనేది? అంటే నేను నిష్క్రమించిన తర్వాతే నాకు విషయాలన్నీ బాగా తెలిసాయండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అంతవరకు కూడా నేను ఎప్పుడూ ఆయనతో సుదీర్ఘంగా కూర్చున్న సందర్భాలు లేవు. ఒకవేళ కూర్చున్నాం 2 గంటలో ఏమిటో మీటింగ్లో కూర్చుంటే మీటింగ్లో జరిగే అజెండా ఆ డిస్కషన్సే తప్ప వ్యక్తిగతంగా ఏమీ మా మధ్య జరిగేవి కాదు. కాబట్టి ఆయన ఎంతవరకు ఆయన చెప్తున్న దాంట్లో ఆయన విశ్వసిస్తున్నారు, నేను ఎంతవరకు విశ్వసించి చర్యలు తీసుకోవచ్చు అన్న విషయం మీద వాస్తవంగా నాకు బదిలీ అయ్యేంతవరకు కూడా నాకు తెలియలేదండి. మీరు గతంలో టీటీడీ ఈఓగా కూడా పనిచేశారు. అవునండి. అప్పటి ఆ సంస్థ, ఆ తిరుమల ప్రతిష్ట, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అక్కడ కూడా ఏదైతే విధ్వంసం అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ 600 పేజీలు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నింటినీ కూరిస్తే 600 పేజీల విధ్వంసం రికార్డ్ అయింది. దాంట్లో తిరుమల కూడా ఉంది. మీకేమనిపించింది సార్ ఈ 5 ఏళ్లలో, ఇంక్లూడింగ్ తిరుమల? అది ఒక పవిత్రమైన స్థలం, కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన ఒక ప్రదేశం, అది కూడా అనేక వివాదాలకి గురి కావటం ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించిందండి. అందులో నేను దాచుకోవాల్సిన అంశం ఏమీ లేదు. నాకు 2 విధాలుగా నాకు నష్టం అనిపించిందండి. ఒకటి, ఆ సంస్థలో లెక్కలేని మందిని అధికారికంగా వీరు అపాయింట్ చేయడం, బోర్డులో కావచ్చు, ప్రతి ప్రాంతానికి ఒక కమిటీలాగా వేసి దాంట్లో 20-30 మందిని పెట్టడం కావచ్చు, బోర్డులో మెంబర్లే కాకుండా వాళ్ళకి ఇంకా ఏదో అడ్వైజర్ల కింద వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఆ సంస్థ ఆ భారాన్ని తట్టుకోలేదు. అక్కడ పనిచేస్తున్న అధికారులకు దీనివల్ల చాలా సమస్య వస్తుంది అనే విషయంతో నేను ఒకసారి వారికి చెప్పడం కూడా జరిగిందండి. ఒకసారి నా ఎదురుకుండానే దీని ప్రస్తావన ఏదో వస్తే డిస్కషన్కి నేను ఆయనకు వెంటనే చెప్పానండి, ఇది చాలా కష్టం అవుతుందండి, అక్కడ పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటో నేను ఊహించుకోగలను. 30 మందిని 40 మందిని మీరు ఎలా వేస్తారు? అసలు అంత పెద్ద మీటింగ్ హాల్ కూడా అక్కడ ఉన్నట్టుగా లేదు బోర్డుకు పెట్టుకోవడానికి. వీళ్ళందరూ వెళ్ళిపోయి రేపు దర్శనాలు ప్రతివాడు ఒక్కొక్క సిఫార్సు పట్టుకెళ్తే ఇంకా సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటి, అక్కడ అధికారుల పరిస్థితి ఏమిటి? ఆయన ఒకసారి లేవనెత్తానండి. లేవనెత్తే ఆయన దాన్ని పెద్ద లోతుగా దాన్ని పరిశీలన చేయకుండా, తప్పట్లేదన్నా నేను చేయాల్సిందే, నా మీద చాలా ఒత్తిడి వస్తుంది అనేదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది ఒక విషయంగా చూస్తే నాకు బాధ అనిపించేది. 2, ప్రతిదీ కూడా అక్కడ ధనార్జనే ఆ క్షేత్రం యొక్క ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్న వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని పనిచేయడం అండి. అది బోర్డులో కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతిదానికి ఒక వెల పెట్టడం, ఆ వెల ఏ విధంగా నిర్ణయిస్తున్నారో కూడా
దానికి ఒక రకమైన శాస్త్రీయ పద్ధతి లేకపోవడం, అది ఆ రోజుల్లో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. టీటీడీ బోర్డు చైర్మన్ సమావేశం, ఇది పెంచుతాం, ఇది తగ్గిద్దాం, ఇది కూరగాయలు వ్యవహారం లాగా, ఇది బోర్డు దీనికి ఇదేసే, సమావేశం. దానికి అదేసే. అదండి బోర్డు సమావేశంలో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు బయటకు ఒకసారి వచ్చాయి. చాలా చాలా బాధ కలిగింది. అండ్ ధర్మ ప్రచారం చేయవలసిన ప్రధాన కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం అండి. ధర్మ ప్రచారం అనేది రెండు కోణాల్లో మనం చూడాలండి. ఒకటి, ఆ ధర్మానికి చెందిన వారికి పరిపక్వత చెందడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న చర్యలు ఏమిటి. అందరం కూడా భక్తులం, కానీ చాలామంది పాక్షికంగానే భక్తులు, వారికి విషయాలు తెలియవు, ఆచారాలు తెలియవు, ఏది ఎందుకు ఆచరిస్తున్నామో చాలామందికి తెలియటం లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇది చెప్పవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాలండి. రెండు, ఇది తెలియకపోవడం వల్ల కావచ్చు, వేరే ఆకర్షణలకి లోనే కావచ్చు, మత మార్పిడికి లోనవుతున్న ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలన చేసి అక్కడ ధర్మ ప్రచారం చేసి వారందరికీ కూడా హిందూ ధర్మంలో ఉన్న మౌలిక అంశాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యాప్తి చేయాలి.